ఏదైతే ఈరోజు జిల్లా కోసం కష్టపడిన ధన్యవాదాలు. జేఏసీ నాయకులందరికీ ధన్యవాదాలు. జేఏసీ నాయకులందరికీ ధన్యవాదాలు. మన కిషోర్ అన్న మదనపల్లికి వచ్చి మన జిల్లా ఈరోజు స్థాపించినప్పుడు మనకందరికీ బాధ్యతగా అదేవిధంగా మద్దతు పలుకుతూ కిషోర్ అన్న నిత్యం నిరంతరం జిల్లా కోసం ఫాలో అప్ చేసి యథావిధిగా మన రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాంటి కిషోర్ అన్న సమానంగా తీసుకొని వెళ్ళి ఈరోజు కిషోర్ అన్న గారు ఆ రోజు ఏదైతే కమిటీ ఉండింది ఆ కమిటీకి అందరూ రిప్రజెంట్ చేసి పూర్తి జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మళ్ళీ అదేవిధంగా అసెంబ్లీ ఏదైతే మన ఆ క్యాబినెట్ కమిటీకి అన్ని సబ్ కమిటీకి అంతా రికమెండ్ చేసి సకాలంలో వాళ్ళకి మొత్తం వివరాలు ఇచ్చిన తర్వాత ఈరోజు జిల్లా మనకు వచ్చింది. ఈరోజు జిల్లా వచ్చిన సందర్భంలో ఫస్ట్ మనము 1911లో జిల్లా పోగొట్టుకున్నాము. ఈరోజు జిల్లా వస్తే దానికి పేరుతో మనం తగాదాలు పెట్టుకోవడం సమంజసం కాదు. పేరు కావాలంటే రేపు అందరూ వద్దుకుంటే మన మారుస్తారు. కానీ కాకపోతే దాని గురించి రాజకీయం చేయడం వైసీపీ వాళ్ళు సిగ్గు లేక నిన్న మాట్లాడినారు. మీకు సిగ్గు శరం ఉంటే మీరు మదనపల్లిలో బతకాలని ఉంటే మీరు ముందు మీ ఏదైతే మాజీ సీఎం ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పదవులు పార్టీ పదవులు రాజీనామా చేసి మదనపల్లి పౌరులుగా బతికే మదనపల్లిలో ఉండండి, లేకపోతే మదనపల్లి వదిలి వెళ్ళిపోండి. మీరు మదనపల్లి వాళ్ళు మీరు సిగ్గు లేక మాట్లాడుతున్నారు. మీరు వ్యాపారం కోసం వచ్చారు, బాగా ఆపరేషన్ చేశారు, కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు మదనపల్లి వాళ్ళకి కోసం చిచ్చులు పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి జిల్లా ఇచ్చి 114 సంవత్సరాల చరిత్ర తిరిగి రాశారు. 114 సంవత్సరాల ముందు ఆ రోజు జరగాల్సిన న్యాయం ఈరోజు జరిగింది. అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి వలన. ఆ రోజు నాయకత్వం లోపం వల్ల జిల్లా రాకపోయింది. ఈరోజు ఇక్కడ నాయకత్వం బలంగా ఉంది. కిషోరన్న ఉన్నారు, నేనున్నాను, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిసిన అందరూ కలిసి బలంగా పోరాడి ఈరోజు జిల్లా తెచ్చాము. మీరు జిల్లా గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు, మీరు అది కోల్పోయారు.